రైట్ ఒకసారి చూస్తున్నారు వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి కేఏ పాల్ కూడా అక్కడికి చేరుకున్నారు. కాస్త ఉద్రిక్తంగా మారింది కటింగ్ అక్రాస్ లైఫ్. ఒకసారి రాజమండ్రి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆందోళనకరంగా కనిపిస్తోంది వాతావరణం. పాస్టర్ ప్రవీణ్ పగడాలైతే మృతదేహంతో పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం కేఏ పాల్ గారు కూడా చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా చూడాలి మృతిపైన? ఎలా చూడాలి మృతిపైన? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, మా ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ అయిపోయింది ఇది హత్య అని. అందుకే నేను వచ్చాను. ఇమీడియట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. ఇది నేను టేకప్ చేశాను. ఇక్కడ పోలీసులు ఏంటి, డాక్టర్స్ ఏంటి, పోస్ట్ మార్టంలో ఇది యాక్సిడెంట్ కాదు అని నిన్న ఓ సీనియర్ పోలీస్ ఆఫీసరే చెప్పి, ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను అన్ని చూసిన తర్వాత. ప్రమాదం జరిగినట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో కూడా అదే లేదు. ఇదేం లేదు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అనే ఒక తీర్మానానికి మేమైతే మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలిపింది. సో ఇప్పుడు మీడియాతో ఇది మాట్లాడే టైం కాదు. నేను మాట్లాడతాను. ముందు కొంచెం మంది పెద్దలు కలిసి ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటారు? ప్రధానంగా ఎవ్వరు ఏమి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. గాడ్స్ పవర్ ఉంది నాతో. గవర్నమెంట్ కూలిపోద్ది, ప్రెసిడెంట్ రూలింగ్ తీసుకొచ్చేస్తాం. పిచ్చి అసలు వేస్తే సహించేది లేదు. దిస్ ఇస్ కేఏ పాల్. అర్థమైందా? చూడొచ్చు. ఇది ఈ హత్యలు వెంటనే మానుకోవాలి. ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎక్కడ చంపారు, ఎందుకు చంపారు, ఎవరు దీన్ని చంపించారు, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పటికే తేలిపోయి ఉంటుంది. నేను ఎఫ్ఐఆర్ అయిందా లేదా రిపోర్ట్స్ అన్నీ ఆల్రెడీ నేను నిన్న మెసేజ్ పెట్టాను సీఎం గారికి. గౌరవంగా ఆయన యాక్షన్ తీసుకోకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మేము తీసుకుంటాం. సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ హైకోర్టులో నిన్న సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేశాను, ఇప్పుడు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. చూస్తున్నాం. ఇది ఇప్పుడైతే ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం ఏదైతే మార్చరీ గది ఉందో, మార్చరీ గదికి అయితే కేఏ పాల్ ఇప్పుడు చేరుకున్నారు. అలాగే తన కుటుంబ సభ్యులు కొంతమంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున క్రైస్తవ సంఘాలు ఒక పక్కన ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ప్రధానంగా హత్య అంటూ వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు కేఏ పాల్ ప్రముఖ వర్తమానకులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అయితే ఇక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే ఏ విధంగా జరిగింది, అసలు ఏటి విషయం అనేది కూడా ఇక్కడ అధికారులు, పోలీసు అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకునేందుకు మార్చరీ గది లోపలికి కేఏ పాల్ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక్కడ